మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు ఒక మెసేజ్ పెట్టారు, ఒకసారి దాన్ని వినండి. నమస్కారం. ఇట్లా యాక్సిడెంట్ అయింది మా కొడుకు. వేరే వాళ్ళు వచ్చి బండిలో తీసుకెళ్ళారు. అక్కడ పోతా బండి తిప్పుకోలేక స్లిప్ అయితే కింద పడిపోయినారు. కానీ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మాత్రము చేర్చుకోలేదు. సీరియస్గా ఉందని తిరుపతి తీసుకున్నారు. తిరుపతి పోయినాము. అక్కడ రామాదేవి హాస్పిటల్లో చేర్చుకున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కింద పెట్టినాము, క్షేమబాధ కింద పెట్టినాము. వాళ్ళ చేతి నుంచి కూడా మాకు డబ్బులు పడినాయి. అప్పు చేసి పెట్టినాము, అది కార్డు అయిపోయేసరికి క్షేమబాధం కింద పెట్టిన కార్డు అయిపోయిందమ్మా, ఇంక చేతి నుంచి పెట్టుకొని చూపించుకుంటావేమో చూపించుకోమని చెప్పినారు. అట్లనేసి మళ్ళీ చేతి నుంచి నేను డబ్బులు పెట్టుకొని అప్పు చేసి వడ్డీని తీసుకొచ్చి పెట్టినాను. అప్పటికి డబ్బులు సరిపోలేదు, ఇంకా ఎక్కువ అయిపోయినాయి. అది లక్షల్లో పోతా ఉండదు. అందుకే నా చేత కాలేదు. మా ఆయన చనిపోయినాడు. ఈ కుమార్ని కాపాడుకునేదానికి మీరంతా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు తప్ప ఎవరు లేరు మాకు సహాయం చేసేవారు. హాస్పిటల్లో రీఛార్జ్ చేసేసారు, డబ్బులు లేవనేసి. ఎంత భంగ పడుకునేవాడు. హాస్పిటల్లో మమ్మల్ని ఉంచుకోలేదు, ఇంటికి తీసుకెళ్ళమని చెప్పినారు. ఇంటికి తీసుకొచ్చి వారం అయితే ఇంట్లో పెట్టుకున్నాము. ఏం చేయాలో నాకు దిక్కుదేని పరిస్థితిలో ఉన్నా నేను. ఇక్కడ చిన్న హాస్పిటల్కి పోయినా కూడా మీరు అక్కడ చేయించుకున్నారు, అక్కడికే వెళ్ళమని చెప్తున్నారు. నాకైతే ₹1 లేదు. రోజు కూలి పనికి పోతాను, హోటల్లో పని చేసుకుంటాను, ఇంట్లో పని చేసుకొని ఇంటి వాడికి కట్టుకుంటా బిడ్డను చూసుకుంటాను నేను. లాస్ట్ ఈ పరిస్థితి అయింది. మీరు కాస్త అందరికి చెప్పి కాస్త మాకు హెల్ప్ చేయమనేసి మరీ అడుగుతా ఉన్నాను. మీరు తప్ప మాకు ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు. దయచేసి మాతో మీరు మాట్లాడమనేసి ప్రార్థిస్తున్నాను. 10 మందికి చెప్పి మాకు హెల్ప్ చేయండి. ఇంకా లక్షల్లో డబ్బు అవుతుంది అన్నారు. ఇదే ట్రీట్మెంట్ ఇంకా ఆడే పెట్టుకొని 2 నెలలు పెట్టుకోవాలంట. 2 నెలలు పెట్టుకునే దానికి 40 లక్షలు అవుతుంది అని చెప్తున్నారు. తలలో 2 ఆపరేషన్లు అయినాయి. మళ్ళీ గుంతుగాడ మళ్ళీ ఒక ఆపరేషన్ చేశారు మాటలు వచ్చేదానికి. ఇప్పుడు ఆ మాటలు కూడా వస్తాయో రావో అని కూడా చెప్తా ఉన్నారు. మీ చిత్తం అయితే తండ్రి మీరే అందరూ చేయరు, మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు తప్ప ఈ లోకంలో మా సాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఇంతకన్నా ఏం చెప్పలేను నేను ఉండే బాధలో, నేను ఉండే దుఃఖంలో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు తెలియని పరిస్థితిలో ఉన్నా నేను. మీరు ఏదైనా నాకు కొంచెం హెల్ప్ చేసి నా కుమారుని గడ్డనేస్తారని నమ్మకంతో నేను ఈ వీడియో తీసి మీకు పెడతా ఉన్నాను. మీరు మాతో మాట్లాడి మా సాయం చేయమని ప్రార్థించుకొని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆ వీడియోలో ఉన్నటువంటి ఆ అబ్బాయి పేరు వచ్చి సుంకర రామచరణ్. ఈ అబ్బాయి రాజంపేటలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో ఫస్ట్ ఇయర్ అయితే కనుక చదవడం జరుగుతోంది. అయితే గత నెల 14వ తారీఖున వాళ్ళ ఫ్రెండ్తో పాటు కలిసి బైక్లో వెళ్తూ ఉండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో తలకి బలమైనటువంటి గాయం కావడంతో తిరుపతి హాస్పిటల్లో చూపించారు. అప్పటికే 12 లక్షలు అయితే అవుతుందని చెప్పేసి అన్నారు. కానీ వీళ్ళ దగ్గర ఉన్న కాడికి చూపించారు. కానీ దానిపైన వీళ్ళు డబ్బులు పెట్టుకోవాలని పరిస్థితుల్లో హాస్పిటల్ వాళ్ళు డిశ్చార్జ్ చేసి పంపించేశారు. డబ్బులు కడితే ఉండండి, లేదంటే లేదు అని చెప్పేసి తీసుకెళ్ళిపోమని చెప్పేశారు. ప్రస్తుతానికి వాళ్ళు ఇంటి దగ్గరికి అయితే తీసుకొచ్చున్నారు. ఇంకా బోల్డ్ ఎంత డబ్బులు అయితే అవుతుంది. ఆ అబ్బాయికి మాట కూడా రాలేదు. సో డబ్బులు ఖర్చు పెడితే ఆ అబ్బాయికి మాట అయినా రావడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. చూస్తున్నారు మీరు అబ్బాయిని ఎంతటి పరిస్థితిలో ఉన్నాడు. కుర్రవాడండి, ఇంటర్ చదువుతూ, అది ఐటీఐ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, అంటే ఇంటర్ అనుకోండి. అలా చదువుతున్నటువంటి కుర్రవాడు ఒక్కసారిగా ఈ విధంగా అయిపోవడంతో చాలా బాధను ఏదైనా అనుభవిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో వాళ్ళ మదర్ ఒక్కరే ఉన్నారు, తండ్రిగాడు లేడు, తండ్రిగాడు చనిపోయినాడు. సో తల్లి ఒకరే ఉన్నారు. సో ఆవిడ ఉన్న కాడికి, ఆవిడ దగ్గర ఉన్న కాడికి ఖర్చు పెట్టి అప్పు సప్పు చేసి ఆవిడ స్తోమత కాడికి ఇప్పటి వరకు చూపించుకున్నారు. ఇకపైన చూపించడానికి ఆవిడ దగ్గర ₹1 కూడా లేదు, పుట్టేటువంటి అవకాశాలు కూడా లేవు అప్పు. ఎందుకంటే అయిన కాడికి అప్పు చేసినారు ఇప్పటికే ఆవిడ పాపం. సో ఎవరైనా దాతలు ఉండి కొద్దిగా ఆదుకుంటే నా కొడుకుని నేను దక్కించుకుంటాను అని చెప్పేసి ఆవిడైతే కనుక వేడుకుంటుంది. కాబట్టి మీలో ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక ఆవిడకి సంబంధించినటువంటి ఫోన్పే నెంబరు, అలాగే బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు నేను డిస్ప్లేలో ఇస్తున్నాను. ఆవిడకి మీకు తోచినంత సాయం అయితే కనుక చేయొచ్చు.